హాయ్ యూఎస్ వెల్కమ్ టు బీఆర్కే. నేను మిస్ వియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి, సర్టిఫైడ్ లైఫ్ కోచ్. హాయ్ డాక్టర్, హౌ ఆర్ యూ? ఫైన్ అండి, హౌ ఆర్ యూ? నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. హరీష్ గారు, మనల్ని అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రేమిస్తున్నారు అని ఎలా సర్టిఫై చేయొచ్చండి అసలు? ఓ, చాలా బిగ్ క్వశ్చన్ కదా. అంటే ఎవరైనా వ్యక్తి మనని ఇష్టపడుతున్నారు అని తెలుసుకోవడానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి. కంపల్సరీ కాదు, బట్ చాలా మటుకు తెలుసుకోవచ్చు. కొంతమంది నేను చూశాను, అస్సలు వాళ్ళతో మాట్లాడరు, చూడరు, కానీ వాళ్ళంటే ఎంత ఇష్టమో. ఓకే, నేను చూశాను అట్లాంటివి. అందుకని నేను ఆ సెంటెన్స్ కరెక్ట్ చేసుకున్నా. కొన్ని విధాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ద లై డిటెక్టర్ అని ఒక బుక్ ఉంది యాక్చువల్లీ. ఓకే, ఎప్పుడైనా టైం దొరికినప్పుడు సరదాగా చదవాలి. హ్యూమన్ లై డిటెక్టర్ అంటే ఒకళ్ళ వ్యక్తి యొక్క చూపుల్ని బట్టి, వాళ్ళు తిరిగిన పొజిషన్ని బట్టి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా తెలుసుకోవచ్చు. అట్లాగా ఒక మనిషి మనని ప్రేమిస్తున్నాడా లేదా అనేది మనం తెలుసుకోవాలి అంటే సమ్ పాయింట్స్ హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎవరైనా మనని ప్రేమిస్తున్నారని చెప్తే బౌండరీ ఉండదు. నువ్వు ఏది చేయరా, ఐఎమ్ ఓకే విత్ ఇట్. నువ్వు ఇనీషియల్గా ప్రేమలో ఉన్న వాళ్ళకి ఇది ఉంటుంది. వాడు మామూలుగా కూల్ డ్రింక్ కాక్ బాటిల్ దగ్గర పక్కన పెట్టినా కూడా ఆ డబ్బా తీసుకుంటారు. అంటే దే లైక్ ఎవ్రీథింగ్ వాట్ యు డూ. ప్రేమలో ఉండే క్వాలిటీ అదేంటంటే, వాడు ఎలా ఉన్నా ఉండని, ఆమె ఎలా అన్నా ఉండని, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కరెక్ట్ దెమ్. అది ప్రేమకుండే ఫస్ట్ క్వాలిటీ. నిజంగా ప్రేమ ఎవరైనా మనని ప్రేమిస్తున్నారు అంటే, మనం ఎంత బ్యాడ్గా ఉన్నా సరే మనని విత్ అవర్ నెగటివిటీస్ ఇష్టపడే వాళ్ళే మనని ప్రేమిస్తున్నట్టు. అన్నీ గొప్పగా ఉంటే, మా ఆయన ఎలా ఉంటే బాగుండు, మా ఆయన ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అంటారు. అలా నెగిటివ్ ఉన్నా సరే ఇష్టపడేవాళ్ళు నిజమైన ప్రేమ. సో ప్రేమ ఎవరైనా మనం ప్రేమిస్తున్నారు అంటే ఫస్ట్ మనలో ఉన్న ప్లస్, మనలో ఉన్న మైనస్ రెండింటినీ ఇష్టపడేవాళ్ళు ఉంటారు. దే హ్యావ్ నో బౌండరీస్. ఇలా గనక ఉండుంటే, ఆ డ్రెస్ గనక వేసుకుని ఉంటే, దీన్నే మనకు సినిమాలో ఎలా డెపిక్ట్ చేస్తారు తెలుసా? ఆమె పెద్ద హై రిచ్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తుందన్నమాట, పెద్ద బెంజ్ నుంచి. వీడు ఇక్కడ కింద ఏదో మెకానిక్ షాప్ చేసుకుంటూ ఇట్లా మొత్తం అంతా గ్రీజ్ రాసుకుంటాడు. ఆయన అట్లా చూస్తే ఎందుకు, దట్ ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నువ్వు వాట్ ఎవర్ ప్లస్ ఆర్ మైనస్, ఐ లైక్ యూ. దట్ ఈస్ ద నంబర్ 1 పోస్చర్. సో ఎవరైనా మనని ప్రేమిస్తున్నారంటే బౌండరీ లేకుండా, అది నిజమైన ప్రేమ. అలాంటి వాళ్ళని వదులుకోవద్దు. అది మేజర్గా మనం తల్లిదండ్రుల్లో చూస్తాం ఒక స్టేజ్ వరకు. తర్వాత నువ్వు ఉద్యోగం తెచ్చుకోరా అని సతాయిస్తారేమో, కానీ జనరల్గా అయితే తల్లిదండ్రులు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయరు. మనం బాగుండాలని అనుకోవడం తప్పితే ఏం ఎక్స్పెక్ట్ చేయరు. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి, ఎప్పుడైనా ఎవరైనా మనని ప్రేమిస్తున్నారని తెలుసుకోవాలంటే ద రెసిప్రొకేషన్లోనే మనకి ఆ రెస్పెక్ట్ వచ్చేస్తుంది. ఆల్వేస్ లవ్ ఫాలోస్ రెస్పెక్ట్. మనం ఏదైనా డెసిషన్ తీసుకుంటే సపోర్ట్ చేయడానికి కానీ, లేకపోతే మన యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళు ఇష్టపడతారు. అండ్ ఆ ప్రేమ ఈజ్ ఎ రియల్ ప్రేమ. ఎనీ లవ్ ఇఫ్ ఇట్ ఈజ్ అటాచ్డ్ విత్ రెస్పెక్ట్, వదులుకోకండి. అది నిజమైన ప్రేమ. నీ మాటకి కానీ నీకు కానీ గౌరవం ఇస్తున్న ప్రేమ చాలా ముఖ్యం. ఈ రోజుల్లో అది మిస్ అయిపోతున్నాం. ప్రేమించేస్తారు, తర్వాత వాడు మనని రెస్పెక్ట్ కూడా ఇవ్వడు. నువ్వు లవ్ చేసావు, బైక్ ఎక్కావంటే ఫినిష్ అయిపోయింది, నువ్వు ఎట్లా అంటాడున్నా కానీ అన్నట్టున్నారు. అలా కాకూడదు. లవ్ షుడ్ కమ్ విత్ రెస్పెక్ట్. థర్డ్, లవ్ ఈజ్ ఆల్వేస్ రెస్పాన్సిబిలిటీ. ఎవరినైనా ప్రేమిస్తే అదొక గొప్ప బాధ్యత. నేను మళ్ళీ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ఇట్. అమ్మా నాన్నది ఒక పెద్ద బాధ్యత. ప్రేమిస్తే వాళ్ళు మనం ఎంత టెంపర్ ట్యాంట్రమ్స్ వేసినా, మనం ఎలా చేసినా వాళ్ళు మన ఇష్టపడుతూనే ఉంటారు. చూసారా, ఎనీవన్ మనని రెస్పాన్సిబుల్గా చూసుకుంటున్నారు, వాళ్ళ ప్రేమని వదులుకోకండి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైనా ప్రేమించి రెస్పాన్సిబిలిటీ వస్తున్నప్పుడు ఈ సడన్ బౌట్స్ ఆఫ్ కోపం రూపంలో మనని వాళ్ళు ఇంకా దగ్గర చేసుకుంటారు. అది చాలా చాలా లవ్ మధ్యలో చాలా ఇంపార్టెంట్ అది. కానీ ఎక్స్ట్రీమ్ అయిపోకూడదు. అటు వాళ్ళు టూ మచ్ సాడిజం గాను, టూ మచ్ మనని ప్రొటెక్టివ్ గాను, ఓవర్ ప్రొటెక్టివ్ గాను చూడకుండా ఆ ఫ్రీడమ్ ఉండాలి. ప్రేమకుండ క్వాలిటీ అది. దట్ మనని మంచి పక్షిలాగా పట్టుకుంటారు, పిసికేరు, ఒత్తేరు, అట్లా విసిరేరు. దే హోల్డ్ అస్ ప్రాపర్లీ. సో దట్స్ అ బ్యూటిఫుల్ క్వాలిటీ ఆఫ్ లవ్, ప్రేమ. అండ్ ప్రేమ నేను ఎప్పుడు ఎవరి కళ్ళలోనూ వెతకండి ప్రేమ,
నీలో నువ్వు వెతుక్కోవని చెప్తాను నేను ఎప్పుడు కూడా. వెన్ యూ ఆర్ లవబుల్, వాడు అవతల వాడు మన ఇష్టపడుతున్నాడు లేదా తెలిసిపోతుంది. ఇది ట్రై చేసి చూడాలి అందరూ. ఇఫ్ యూ బికమ్ లవబుల్, ఇప్పుడు నేను ఒక స్వీట్ అనుకోండి, పిలవకపోయినా నా మీదకి ఈగలు వచ్చి వాళ్తాయి. సో యూ బికమ్ లవబుల్, నీకు అవతల వాడు నిజంగా మనని ప్రేమిస్తున్నాడా లేదా అని క్రాస్ చెక్కే అవసరం లేదు. ఓకే, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, అంటే అన్ని డైరెక్షన్స్లో నేను ఆలోచించడానికి ట్రై చేస్తున్నా. దట్ నేను సాల్ట్, నా దగ్గరికి ఎవరు రారు. నేను స్వీట్, నా దగ్గరకు వస్తారు. సో నేను ప్రేమ కోసం ఎవరి కళ్ళ వీడు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా లేడా అని తెలుసుకోవాలి అంటే వెరీ ఇంపార్టెంట్, నేను ప్రేమగా మారానా లేదా. నిజంగా నేను ఎప్పుడు కోపంగా ఉంటాను, నాకన్నీ రూల్స్ ఉంటాయి, నాకన్నీ రెగ్యులేషన్స్ ఉంటాయి, నేను ఇట్లా ఉండాలని లెక్కలు చెప్తాను. ఎవడు ప్రేమించే డ్యూటీ చేస్తాడు. నిజంగా ఎవరి కళ్ళలోన మనకు ప్రేమ కనిపించాలంటే యు బికమ్ దట్ లవ్, వస్తారు ఆటోమేటిక్. అండ్ నేను చాలామందితో మీ మాట, ఎందుకంటే వెరీడ్ ఆడియన్స్ వింటుంటారు కాబట్టి చెప్తున్నా, మీ ఇంట్లో మీ హస్బెండ్ వైఫ్ మధ్యలో గొడవలు అవుతున్నా సరే, మీరు ఎక్కడో ప్రేమగా లేరు. మీరు టర్న్ యువర్ సెల్ఫ్, వాడు నిజంగా దుర్మార్గుడు అయి ఉండని, కొట్టనివ్వండి, ఆమె తిట్టనివ్వండి, ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి, మీరు లోపల నుంచి మాత్రం డోంట్ హేట్ దెమ్. వాడు బయట ఉండొచ్చు, బయట మీరు యారోగెంట్గా మాట్లాడచ్చు, గొడవ పడచ్చు, ఏదైనా చేయొచ్చు, లోపల మాత్రం డోంట్ హేట్ దెమ్. ఈ ఒక్క ట్రిక్ ఫాలో అవ్వండి నేను చెప్పింది. దట్ లోపల నుంచి మీ హస్బెండ్ని మీ వైఫ్ని తిట్టుకోకండి. వాళ్ళు ముందున్నప్పుడు గొడవ పడ్డారు, నువ్వు అట్లా అంటావా ఇట్లా అంటావా ఎవరినండి, ఓకే నో ప్రాబ్లం. బట్ లోపల మాత్రం ఇది ఎందుకు ఇట్లా ఉన్నాడు, ఇది ఎందుకు ఇట్లా తిట్టుకోకండి. దట్ విల్ జనరేట్ లాట్ ఆఫ్ ప్రేమ ఇన్ యువర్ లైఫ్. సో ఇది లోపల ప్రేమ ఈజ్ ఆల్వేస్ ఇంటర్నల్. ఇది బాగా అందరు ఎక్కించుకోవాలి, చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఎవరి కళ్ళల్లో అయినా ప్రేమ మనకి నిజమా కాదా అని తెలియాలి అంటే ఇంకొక లాస్ట్ ఫైనల్ పాయింట్ చెప్తాను. ఎవరి కళ్ళల్లో అయినా ఓకే, ఎప్పుడైనా సరే ఇన్క్లూజివిటీ చూసుకోండి. ఇన్క్లూజివిటీలో నాకు నువ్వంటే ఇష్టము, అందుకని మీ అమ్మ వాళ్ళు వద్దు, మీ వాళ్ళు వద్దు, నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొద్దు, ఇలా అంటున్నానంటే ఆ ప్రేమలో ఏదో మతలబు. ఓకే, ఎప్పుడు ఇన్క్లూజివిటీ చూసుకోండి. నువ్వు పీపుల్ హీ ఈజ్ లవింగ్ యూ అలాంగ్ విత్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ యూ ఈజ్ గుడ్ లవ్. లేని రోజు నువ్వు కావాలి నాకు, కానీ నువ్వు వాడితో మాట్లాడకు, నువ్వు ఈమెతో ఉండకు, లేకపోతే నువ్వు ఇక్కడికి వెళ్ళకు అక్కడికి వెళ్ళకు, రెస్ట్రిక్షన్స్ వెరీ వెరీ డేంజరస్, వెరీ డేంజరస్. ఇది ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్. మరీ అసలే ఏమీ తెలియకుండా, మనకేం తెలియకుండా కొంతమంది మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారేమో, కానీ బేసిక్ మనం ప్రేమ మాట్లాడుతున్నాం కాబట్టి ప్రేమలో ఇది కూడా వరల్డ్లీ ప్రేమలు చెప్తున్నాను నేను. రియల్ లైఫ్ యాక్చువల్ ఒరిజినల్ స్పిరిచువల్ ప్రేమ ఇస్ టోటలీ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. అది ఇంకో రోజు మంచి ఎపిసోడ్లో చేసుకోండి. ఇప్పుడు ఎవరైనా మనని ప్రేమిస్తున్నారా లేదా తెలుసుకోవాలంటే టేక్ కేర్ ఆఫ్ ద ఇన్క్లూజివిటీ. అందరితో పాటు మనం, ఆయన నా దగ్గరే ప్రేమగా ఉంటాడు, మిగతా వాళ్ళ దగ్గర ప్రేమగా ఉండడు, తప్పు ప్రేమ అది. నెక్స్ట్ డే నువ్వు కూడా ఇట్లా జరిగి ఇంకోటి వస్తాడు. సో నెవర్, ఆ ఒక్క నిమిషానికి నువ్వు కనిపించినప్పుడు నీ బాటిల్స్ నీ డబ్బాలు ఎరుకుంటున్నాడు, నీకు ప్రేమ గిఫ్ట్లు ఇస్తున్నాడు, ఇంటికి వెళ్ళి అమ్మ నాన్న మీద అరుస్తున్నాడు, వెరీ డేంజరస్. పట్టేసుకోవాలి, అట్లాంటి వాడిని దూరం పెట్టండి. వాడు నిజంగా మనని కత్తి కోసుకుని పీక కోసుకుని ప్రేమించినా సరే వద్దలాంటి వాడిని దూరం పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆ లైన్లో ఉన్నావు, తర్వాత నువ్వు జరిగి ఇంకోటి వస్తారు. సో బీ వెరీ కేర్ఫుల్ ఆన్ దట్. అలాంటి వాళ్ళు ఇంక్లూజివిటీ లేని ప్రేమలు వద్దే వద్దు. హోప్ ఇది అర్థం కావాలి, టైం పడుతుంది, బట్ ప్లీజ్ మేక్ ష్యూర్ ఇలా చెక్ చేసుకుంటే హెల్ప్ అవ్వచ్చు. థ్యాంక్ యూ హరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.